అందరికీ నమస్కారం. మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మా సీనియర్ నాయకులు టీడీ జనార్దన్ గారు ఆధ్వర్యంలో అసెంబ్లీ ప్రసంగాలని చెప్పేసి 2 ప్రతులు బుక్లు ప్రింట్ చేసి దానికి సహకారం అందించినటువంటి విక్రమ్ గారికి, అలాగే వెంకటనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి మా అశోక్ గజపతిరాజు గారికి, ప్రస్తుత కేంద్ర మంత్రి గారైనటువంటి పెద్దలు పెంసాని చంద్రశేఖరరావు గారికి, మా మంత్రివర్యులైనటువంటి అచ్చెన్నాయుడు గారికి, మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు మా పితాని సత్యనారాయణ గారికి, అలాగే మాకు చాలా ఆప్తులు మా డిప్యూటీ స్పీకర్ గారు మా రఘురామరాజు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరిమణులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, అలాగే అసెంబ్లీలో జనరల్గా ఈ పుస్తకాలు అంటే అసెంబ్లీలోకి మాట్లాడి అక్కడే ఉండిపోతాయి. చాలామంది గొప్ప నాయకులు ప్రసంగాలు బయటకు రాలే. కానీ ఈరోజు జనార్దన్ గారు చాలా మంచి ప్రయత్నం చేశారు. ఈ ఆలోచన చాలా మంచి ఆలోచన. మాకు అసెంబ్లీలో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఒకటి చెప్తునేవారు అనమాట, ఒక 10 నిమిషాలు కానీ మీరు అసెంబ్లీలో మాట్లాడగలిగితే, ఆ అవకాశం వస్తే 10 మినిట్స్ నియోజకవర్గంలో 4 రోజులతో తిరగడంతో సమానం అట, అంత పాపులారిటీ ఉంటుందని చెప్పేసి. అయితే పబ్లిక్ స్పీకింగ్కి అసెంబ్లీలో మాట్లాడడానికి చాలా తేడా ఉంది. ఇక్కడ పబ్లిక్లో ఏదైనా మాట్లాడచ్చు, ఉత్తేజంగా మాట్లాడచ్చు, ఏదైనా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. అక్కడ ఎదురువాడిని తిడతా మాత్రం ఇంకా ఆనందిస్తుంటారు పబ్లిక్. కానీ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మాత్రం చాలా సున్నితంగా పరిశీలించి మాట్లాడాల్సిన. ఎందుకంటే మొత్తం అక్కడ ఎవరు గోల్ చేయడానికి, గొడవ చేయడానికి అపోజిషన్ ఉన్నప్పటికీ కూడా పెద్దగా జనం ఉండరు. మనకి ఎదురుగా స్పీకర్ ఉంటారు, స్పీకర్ గారితోనే మాట్లాడుతుండాలి. సో అక్కడ కొంతమందికి ఆ మాట్లాడడంలో బాగా మాస్టరీ చేస్తారు, మా అచ్చెన్నాయుడు గారు కానీ వారు. అయితే చంద్రబాబు నాయుడు గారి కోసం చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా చేశారు. కానీ నేను ఎప్పుడు కూడా ఆయన్ని ఒకరోజు కూడా రిలాక్స్గా కూర్చునేటువంటి సమయం చూడలేదు. నిరంతరం ప్రజల కోసం చేద్దాం, ఏదో మార్పు తెద్దాం, అందరినీ డబ్బుగాలను చేద్దాం, మంచి పేదరికలేనటువంటి సమాజం నిర్మాణం చేద్దాం అని ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన ఆలోచనలతో వెళ్తున్నటువంటి వ్యక్తి. అందుకే మాకు వారి వెనకాల నడవడం, వాళ్ళు అడుగుల జాడల్లో నడవడం, వారి కనసన్నల్లో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. చాలామంది నాయకులను చూసాం, కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా, అవకాశం అధికారం వచ్చింది కనుక విచ్చలవిడిగా ఉండడం, ఇలా చేసేటువంటి నాయకత్వం ఉంది. ప్రజలు కూడా గమనించాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా మీరు చూడండి, ఒకే విధంగా సమాజం కోసం ఆలోచించి ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి కనుక వీరు ఎప్పుడు కూడా ఆదర్శం, సమాజానికి ఆదర్శం. రేపు ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకున్నవారు, ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కోసం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే వారి ఆలోచనల్ని గొప్పగా తీసుకొచ్చినటువంటి రచయితలకు మీరు, ఎందుకంటే సమాజాన్ని చూస్తారు, కానీ మీ రాతల ద్వారా రాసేది చరిత్రలో నిల్చుంటుంది. మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ అది అక్షర రూపంలో వస్తే మాత్రం భవిష్యత్ తరాలకి ఆ విషయాలు గొప్పతనం తెలుస్తారు. అందుకే ముఖ్యంగా విలేకరులు అందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఇది క్షుణ్ణంగా పరిశీలన చేసి ఇవన్నీ కూడా ప్రజలకి, భవిష్యత్ తరాలకి తెలిసేటట్టుగా ప్రయత్నాలు చేయండి. మీకు మా సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు గాను మీ అందరికీ కూడా, ముఖ్యంగా మా జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు వారు ఈ ప్రసంగ పుస్తకాన్ని ఆవిష్కరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.